The era of Delhi Sultanates. We are the peoples of Indians. We rule under the control of Muslim rulers. The Muslim rulers had title one of the important in the name of Sultan. This is the name of the title. Due to this evidence, they were popularized as Delhi Sultanates. They ruled from 1206 to 1526, nearly 320 years. Indian peoples are ruled under the control of Delhi Sultanates with 5 dynasties we know very well. In the names of Slavery Kingdom, Khilji Kingdom, Tughlaq Kingdom, Sayas, Lodis. Okay. From 1206 to 1526, Indian peoples are ruled under the control of, especially medieval Indian history, ruled under the control of Delhi Sultanates. Delhi ruled under the control of Muslims. They popularized as, they had one of the important titles in the names of Sultan. ఢిల్లీని పాలించినటువంటి మహమ్మదీయ పాలకులు సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించి పాలించడం వల్ల ఆ కాలాన్ని ఏమంటారంటే ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారండి. దాదాపు 300 సంవత్సరాల పాటు 5 వంశాల చేత పాలించబడ్డది ఈ ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు అని చెప్పేసి సార్. బిఫోర్ ఢిల్లీ సుల్తానేట్స్ వీఆర్ ద పీపుల్స్ ఆఫ్ అవర్ ఇండియన్స్ వి రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రాజ్పుట్స్ వి నో వెరీ వెల్. ఫ్రమ్ 647 to 1206 ద ఎరా ఆఫ్ రాజ్పుట్స్. ఓకే, ఢిల్లీ సుల్తాన్ల కంటే ముందు మన ఉత్తర భారతదేశం అనేటువంటిది రాజపుత్రులతోటి పాలించబడుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సార్. ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ రాజ్పుట్స్ వీ నో వెరీ వెల్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ అనేటువంటి వాళ్ళు దే వర్ ఇన్వాజ్డ్ ఆన్ ఇండియా ఎస్పెషల్లీ ఆన్ 1205లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిస్టర్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు ఆ యొక్క మన భారతదేశంలో అనేకమైనటువంటి విజయాలు సాధించిన తర్వాత, గోరీ మహమ్మద్ మరణించిన తర్వాత అతని యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి, అతని దగ్గర బానిసగా పనిచేస్తున్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు స్థాపించినటువంటి వంశం పేరే ఆ యొక్క స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. రైట్ సార్. ఆన్ 1206లో 1206 సంవత్సరంలో మార్చి 15వ తారీఖున మార్చి 15th ఏం జరిగింది సార్ అంటే ఆన్ 1206 మార్చి 15th ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ మహమ్మద్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు మనకు అందరూ తెలుసు. గోరీ మహమ్మద్ ఇన్ ద బ్యాటిల్స్ ఆఫ్ తరాయిన్, ఫస్ట్ తరాయిన్, సెకండ్ తరాయిన్, ద గ్రేట్ రాజ్పుట్ రూలర్ మిస్టర్ పృథ్వీరాజ్ చౌహాన్ కిల్డ్ బై గోరీ మహమ్మద్ ఇన్ సెకండ్ తరాయిన్ బ్యాటిల్ అండ్ he established గోరీస్ అనేటువంటి కింగ్డమ్ ఏర్పాటు చేస్తాడు సార్. అక్కడ ఆ తర్వాత 1506లో మార్చి 15న గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు మరణించిన తర్వాత ఆఫ్టర్ డెత్ ఆఫ్ గోరీ మహమ్మద్ హిజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు ఏం చేశాడు సార్ అంటే, కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు ఏర్పాటు చేసిందే ఆ ఢిల్లీ సుల్తాన్స్ ఎరా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. హీ వాజ్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పేసేయండి. ఆన్ 1206 వీళ్ళెందంటే దాదాపు 1526 వరకల్లా 5 వంశాల చేత పాలించబడతాడు సార్ ఆ ఢిల్లీ సుల్తాన్ యుగం. ద ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు సార్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడిని మనం ఇక్కడ ఖచ్చితంగా తీసుకుందాం సార్. ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిదో బిఫోర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు ద ఆరిజిన్ ఆఫ్ ఢిల్లీ అండ్ అరౌండ్ ఢిల్లీ హౌ మెనీ మాన్యుమెంట్స్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొహమ్మదియన్స్, మొఘలాయి రూలర్స్, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం సార్ ఇక్కడ. ఓకేనా? రాజపుత్రుల చేత పాలించబడ్డటువంటి యొక్క భారతదేశం వాళ్ళను కూలదోసి వాళ్ళ భూభాగాలను కబలించేసి ఎవరైతే గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు, గోరీ మహమ్మద్ లాంటి వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ గోరీ మరణం తర్వాత వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ఒక ఆయన ఎవరు సార్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు స్థాపించింది అదే మన యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగం. ఆయన చేత పునాదులు వేయబడ్డటువంటి యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగాన్ని 5 వంశాల వాళ్ళ
వాళ్ళు పరిపాలిస్తారబ్బా, అలాంటి వాళ్ళెవరో కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం సార్. నియర్లీ 5 ముస్లిం రూలర్స్ అనేటువంటి వాళ్ళని మనం ఇక్కడ తీసుకోవచ్చు సార్. 5 ముస్లిం రూలర్స్ అనేటువంటి వాళ్ళు, 5 ముస్లిమ్స్ రూలర్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ వాళ్ళు ఎవరెవరు సార్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. స్లేవరీ కింగ్డమ్ అనేటువంటి అని చెప్పేసేయండి. మొట్టమొదటి వంశం ఏంటిదంటే స్లేవరీ కింగ్డమ్. సెకండ్ వన్ ఈజ్ ఖిల్జీ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తారు సార్, ఖిల్జీస్ కింగ్డమ్. థర్డ్ వన్ తుగ్లక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, తుగ్లక్స్ కింగ్డమ్ అని చెప్పేసేయండి సార్, తుగ్లక్స్ కింగ్డమ్ అనేటువంటిది. ఫోర్త్ వన్ నేమ్ గోస్ టు సయ్యస్ అనేటువంటి వాళ్ళని చెప్తారు సార్, సయ్యస్ కింగ్డమ్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. ఫిఫ్త్ వన్ ఎవరు సార్ అంటే లోడీస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, లోడీస్ కింగ్డమ్ అనేటువంటిది అని చెప్పండి. దిస్ ఈజ్ 1 2 3 అనేటువంటి సార్, 4 5 వి నో వెరీ వెల్. ఓకేనా, ఈ 5 వంశాల వాళ్ళని చెప్పేసేయండి సార్. దే రూల్డ్ ఫ్రమ్ ఎస్పెషల్లీ సార్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాళ్ళు ఎప్పటి నుంచి వరకు పరిపాలిస్తారు సార్ అంటే 1262 AD 1262 వీళ్ళు ఎప్పుడు సార్ అంటే 1290s వరకల్లా పరిపాలిస్తారు సార్. అదే మన యొక్క బానిస వంశం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ స్లేవరీ కింగ్డమ్ ఖిల్జీస్ దే రూల్డ్ ఫ్రమ్ AD 1290s to 1320s. This is the one of the important kingdoms are among 5 dynasties. And Tughlaqs we know very well, they ruled from 1320 to 1414. 1414 వరకల్లా వాళ్ళు పరిపాలిస్తారు సార్ తుగ్లక్స్ అనేటువంటి వాళ్ళు. థర్డ్ dynasties from our ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పేసేయండి. ఫోర్త్ వన్ they ruled from 1414 to 1451. We know very well Sayyid's kingdom, but they were not capable rulers from our ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పేసి అంత పెద్ద సమర్థులైతే కాదు వాళ్ళు. అండ్ ఆల్సో లోడీస్ వి నో వెరీ వెల్, దే రూల్ ఫ్రమ్ 1451 to 1526 సార్. నియర్లీ 320 years అవర్ ఇండియన్ పీపుల్స్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అని చెప్పేసి సార్. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇందులో ఖచ్చితంగా ఈ 5 వంశాలలో ఫస్ట్ వన్ ఎవరు సార్ అంటే వీళ్ళు ఎవరు సార్ అంటే ద ఫస్ట్ త్రీ రూలర్స్ ఆర్ బిలాంగ్స్ టు ఈ మొట్టమొదటి ఈ 3 వంశస్థులు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే వీళ్ళని కనుక మనం గమనించినట్లయితే దే బిలాంగ్స్ టు ఆ యొక్క తురుష్క సంతతి అంటారు సార్. వీళ్ళు ఆ యొక్క తురుష్క సంతతి అంటే టర్కిష్ ముస్లిమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. అండ్ ఆల్సో వీళ్ళు ఎవరు సార్ అంటే అరబిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. అరబిక్ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు దే బిలాంగ్స్ టు సఫానిడ్ అనేటువంటి అని చెప్పేసేయండి. సఫానిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అరబిక్ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు తురుష్క సంతతి వాళ్ళు అని చెప్పేసేయండి సార్. తురుష్క సంతతి అని చెప్పేసేయండి, వీళ్ళు అరబిక్ సంతతి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, అరబిక్ సంతతి అనేటువంటిది. అండ్ లోడీసా బిలాంగ్స్ టు ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ఘన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. వీళ్ళని ఫస్ట్ ఆఫ్ఘన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. తొలి ఆఫ్ఘన్ జాతి వాళ్ళు భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘన్ జాతీయులు ఎవరు సార్ అంటే లోడీస్ అనేటువంటి వాళ్ళని మీరు కంపల్సరీ చెప్పేసేయండి సార్. ఇండియా రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ఘన్ రూలర్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ లోడీస్. ద ఫౌండర్ ఆఫ్ లోడీ కింగ్డమ్ మిస్టర్ బహలాల్ లోడీ అండ్ ఆల్సో ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడీ కింగ్డమ్ ఫ్రమ్ ఢిల్లీ ఇబ్రాహిం లోడీ వీ నో వెరీ వెల్. ఓకేనా, అండ్ దే వర్ రికగ్నైజ్డ్ యాజ్ ఫస్ట్ ఆఫ్ఘన్ రూలర్స్. ద సెకండ్ ఆఫ్ఘన్ రూలర్స్ ఇన్ ఇండియా name goes to Sher Shah Sur families. We know very well they ruled from 1540s to 1555, nearly 15 years our India rule under the control of Sur families. They belongs to second Afghan rulers అనేటువంటిదని చెప్పండి. ఓకేనా, స్లేవరీ కింగ్డమ్, ఖిల్జీ కింగ్డమ్, తుగ్లక్ కింగ్డమ్, సయ్యద్ కింగ్డమ్, లోడీస్ అనేటువంటి వాళ్ళు ఈ 5 చేత పాలించబడ్డటువంటి మన యొక్క ఢిల్లీ అత్యంత అద్భుతమైనటువంటి ఒక సుందరమైనటువంటి భూభాగంగా చరిత్ర మధ్యయుగ భారతదేశంలో పిలువబడతారు సార్. కుతుబుద్దీన్ ఐబక్ చేత ప్రారంభించబడ్డటువంటి యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగం అనేటువంటి దాదాపు 5 వంశాల వాళ్ళతోటి రూలింగ్ చేస్తారు సార్. 5 ముస్లిం కింగ్డమ్స్ రూలర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. 5 ముస్లిం కింగ్డమ్స్ అనేటువంటి చెప్పేసాడు సార్. కింగ్డమ్స్ అనేటువంటిది ఆ యొక్క 5 ముస్లిం వంశాల చేత పాలించబడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేద్దాం సార్. ఓకే, రైట్. అండ్
మరి ఈ 5 వంశాల వాళ్ళందరూ కూడా ద 5 ముస్లిం రూలర్స్ రూల్డ్ అరౌండ్ ఢిల్లీ రీజియన్ ఫ్రమ్ ఢిల్లీ హెడ్ క్వార్టర్. అండ్ వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఢిల్లీ అండ్ హూ కన్స్ట్రక్టెడ్ ద బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఇన్ ఢిల్లీ? దిస్ ఇన్ఫర్మేషన్ is very very important, sir. One of the important the original name of Delhi we know very well, sir. Original name ఢిల్లీ యొక్క అసలు పేరు ఏం పేరు అంటే దిల్లికాపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దిల్లికాపురం we know very well. ఓకే, ఢిల్లీ యొక్క అసలు పేరు ఏం పేరు సార్ అంటే దిల్లికాపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దిల్లికాపురం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఓకేనా? ఢిల్లీ యొక్క అసలు పేరు ఏం పేరు సార్ అంటే దిల్లికాపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దీన్ని మనం ఏమంటున్నామంటే హస్తినాపురం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సార్. హస్తినాపురం అనేటువంటిది. దీనికే మరొక పేరు ఏంటి సార్ అంటే ఇంద్రప్రస్థ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సార్. ఇంద్రప్రస్థ. ఇలాంటి దిల్లికాపురం అనేటువంటి పట్టణాన్ని తోమార వంశానికి చెందినటువంటి థర్డ్ అనంగపాల అనేటువంటి ఒక రాజు, అనంగపాలుడు అనేటువంటి రాజు ఈ యొక్క ఢిల్లీ అనేటువంటి దిల్లికాపురం అనేటువంటి పట్టణాన్ని కట్టిస్తారు సార్. ఈ ఢిల్లీ చుట్టూ కూడా, ఈ దిల్లికాపురం చుట్టూ కూడా అరౌండ్ దిల్లికాపురం ద 2 ముస్లిం రూలర్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ వన్ ఇస్ ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ ఆల్సో మొఘలైస్ అనేటువంటి వాళ్ళు 7 ప్రసిద్ధిగాంచినటువంటి 7 ప్రసిద్ధి నగరాలను కట్టిస్తారు. దయచేసి ఇక్కడ మనం గుర్తుంచుకుందాం సార్. ఓకేనా? ముస్లిం రూలర్స్ ఆర్ constructed 7 monuments in Dilikapuram in the names of ఏంటి సార్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మొహరౌలి అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. మొహరౌలి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. సిరి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. సిరి అనేటువంటిది మొహరౌలి కావచ్చు. సిరి ద థర్డ్ వన్ మాన్యుమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ తుగ్లకాబాద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. తుగ్లకాబాద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. తుగ్లకాబాద్ అని చెప్పేసేయండి సార్. జహాపనా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. జహాపనా అనేటువంటిది అని చెప్పేసేయండి. ఫిరోజాబాద్ అనేటువంటి చెప్తుంటారు సార్. ఫిరోజాబాద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఫిరోజాబాద్ అనేటువంటిది. అండ్ దిన్పనహా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దిన్పనహా అనేటువంటిది అని చెప్పేసేయండి. అండ్ షాజహానాబాద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. షాజహానాబాద్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. రైట్, 1 2 3 4 5 6 7. Okay. The 5 monuments was constructed around Delhi city. So due to these constructions, due to these monuments, it was popularized as one of the important place in our Indian cities, sir. Delhi అనేటువంటిది దాని చుట్టూ ప్రసిద్ధిగాంచినటువంటి నగరాలను కట్టించారు కాబట్టి అందుకనే ఇది అంత గొప్పైనటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఈ యొక్క ఢిల్లీ అనేటువంటి దాన్ని అని చెప్పేసేయండి. మరి ఇక్కడ మొహరౌలి అనేటువంటి పేరుతో తీసుకుంటున్నాం సార్. మొహరౌలి అనేటువంటిది. ఓకేనా? ఈ మొహరౌలి అనేటువంటి దాన్ని ఎవరు సార్ అంటే ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పేసేయండి. కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఐబక్. ఓకేనా? కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు. సిరి టౌన్ కన్స్ట్రక్టెడ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసేయండి. ఓకే, అల్లావుద్దీన్ ఖిల్జీ. తుగ్లకాబాద్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గియాసుద్దీన్ తుగ్లక్ వీ నో వెరీ వెల్. గియాసుద్దీన్ తుగ్లక్. ఓకేనా? దీన్ని ఎవరు సార్ కట్టించిందంటే గియాస్ తుగ్లక్ వాజ్ ఫౌండర్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. ఆయనే మనము గాజీ మాలిక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. గియాసుద్దీన్ తుగ్లక్ అని చెప్పేసేయండి సార్. గియాసుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వాడు. సో మొహరౌలి కన్స్ట్రక్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్. సిరి టౌన్ కన్స్ట్రక్టెడ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. తుగ్లకాబాద్ కన్స్ట్రక్టెడ్ బై గియాసుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వాడు. జహాపనా ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పేసేయండి సార్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి. తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వాడు. ఫిరోజాబాద్ కన్స్ట్రక్టెడ్ బై ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు అని చెప్తారు సార్. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు అని చెప్పండి. ఫిరోజ్ షా తుగ్లక్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ఫిరోజ్ షా తుగ్లక్ అండ్ ఆల్సో దిన్ పనహా కన్స్ట్రక్టెడ్ బై వన్ ఆఫ్ ద addicted Mughal king in the name of Humayun. In Turkey language, the word Humayun means lucky fellow, but it was popularized as unlucky fellow
ఫెలో అంటారు సార్, ఫార్చునేట్ కింగ్ అంటారు సార్ ఇతన్ని. బట్ ఈ వాజ్ రికగ్నైజ్డ్ అన్ఫార్చునేట్ రూలర్ అమాంగ్ మొఘల్స్ డినాసిటీ. ఈ కన్స్ట్రక్టెడ్ దిన్ పన్హా ఇన్ ద నేమ్ ఆఫ్ హుమాయూన్ అనేటువంటి వాడు అని చెప్పేసి సార్. హుమాయూన్ బిలాంగ్స్ టు మొఘల్ కింగ్ అనేటువంటి వాడు అని చెప్పవచ్చు. వి నో వెరీ వెల్ వన్ ఆఫ్ ద మొఘల్ ఆర్కిటెక్ట్ కింగ్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ కింగ్ నేమ్ గోస్ టు షాజహాన్. ఆన్ ద మెమరబుల్ ఆఫ్ హిజ్ నేమ్ ఈ కన్స్ట్రక్టెడ్ వన్ ఆఫ్ ద టౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ షాజహానాబాద్ అని చెప్పేసి సార్. షాజహానాబాద్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్ అంటారు సార్. ఇంజనీర్ కింగ్ అమాంగ్ మొఘల్స్ అంటారు సార్ ఇతన్ని. సో దీస్ ఆర్ ద 7 monuments constructed in around Dilli Kapuram. Due to these towns, it was popularized as one of the popularized in the historical place in our Indian cities, sir. మధ్యయుగ భారతదేశంలో ఇన్ యాన్షియంట్ పీరియడ్ మగధ ద పాపులరైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బల్కెస్ట్ కింగ్డమ్ ఇన్ అవర్ మిడివల్ కింగ్ స్టరీ ఏంటిదంటే దిల్లికపురం, ఢిల్లీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇదే ఢిల్లీ అనేటువంటి ప్రాంతంలో పాత ఢిల్లీలో ద సూఫీ గురువు అయినటువంటి హజరత్ నిజాముద్దీన్ దర్గా అనేటువంటిది కూడా ఉన్నది సార్. ఇక్కడ హజరత్ నిజాముద్దీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. హజరత్ నిజాముద్దీన్ దర్గా ఆల్సో లొకేటెడ్. ఈ బిలాంగ్స్ టు సూఫీ సైంట్ అని చెప్పేసి సార్. హజరత్ నిజాముద్దీన్ దర్గా ఆల్సో లొకేటెడ్ సార్. దర్గా ఆల్సో లొకేటెడ్ డ్యూ టు దిస్ ఎవిడెన్స్. ఆ యొక్క దీన్ని ఏమంటారంటే పాత ఢిల్లీని ఏమంటారంటే హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారబ్బా. అది కూడా గుర్తుంచుకోండి. ఆయన ఎవరు సార్ అంటే వన్ సూఫీ చిస్తి అనేటువంటి వాడని చెప్పేసి సార్. ఒక గురువుగా, ఇస్లామిక్ గురువుగా హజరత్ నిజాముద్దీన్ దర్గా ఆల్సో లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిల్లికపురం. అందుకనే పాత ఢిల్లీకి నిజాముద్దీన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు సార్. నిజాముద్దీన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ ఇట్ ఎస్పెషల్లీ ఇవి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకుందాం సార్. మొహరౌలి, సిరి, తుగ్లకాబాద్, జహాపనా, ఫిరోజాబాద్, దిన్ పనహా, షాజహానాబాద్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సార్. ద 7 monuments was constructed by Muslim rulers. Due to this causes, Delhi was popularized as one of the important and the historical place in our Indian history అని చెప్పేసి సార్. అండ్ ఢిల్లీ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 5 dynasties ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఇవి చెప్పేసి సార్. అండ్ ఆల్సో ఇంకా ఇవి మొహరౌలి అనేటువంటి పేరుతో ఇక్కడ పిలుస్తున్నారు సార్. ఇది ఓకే. Delhi ruled under the control of 5 dynasties in the names of Slavery Kingdom, Khilji Kingdom, Tughlaq Kingdom, Sayyid Kingdom, Lodis అనేటువంటి వాళ్ళు సార్. ఈ లోడీలను ఏమంటారంటే ఫస్ట్ అఫ్ఘన్ వాళ్ళు అంటారు సార్. మొదటి నుంచి 1, 2, 3 వాళ్ళు ఏంటి సార్ అంటే దేవర్ ఐడెంటిఫైడ్ యాజ్ ద యొక్క తురిష్క ముస్లిమ్స్ అంటారు సార్, టర్కిష్ ముస్లిమ్స్. అండ్ 4th one ఇస్ ద సఫానిడ్ అరబ్ ముస్లిమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్, అరబిక్ ముస్లిమ్స్. అండ్ లోడీస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఫస్ట్ ఆఫ్ఘన్ పీపుల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. ఫస్ట్ ఆఫ్ఘన్ పీపుల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అండ్ ఆల్సో రెండవ ఆఫ్ఘనీ జాతీయులు ఎవరు సార్ భారతదేశంలో అంటే సూర్యవంశీయులు అనేటువంటి వాళ్ళు. మీకు అందరు తెలుసు, ఆయనే షేర్షా సూరి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. రైట్. ఢిల్లీ సుల్తానేట్స్ వి నో వెరీ వెల్. ద క్యాపిటల్ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే ద క్యాపిటల్ లాంగ్వేజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ ఏంటి సార్ అంటే పారశికం. వి నో వెరీ వెల్. పారశికం ఇట్ మీన్స్ పర్షియన్ లాంగ్వేజ్ అని చెప్పేసి సార్. పారశిక లాంగ్వేజ్ అని చెప్పేసి సార్. ద క్యాపిటల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ ఏంటిదంటే ఆర్కిటెక్చర్ ఏంటి సార్ అంటే అదేంటి సార్ అంటే ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. ఇండో ఇస్లామిక్ ఆర్ట్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజభాష పేరు ఏం పేరు సార్ అంటే పారశికం వాళ్ళ యొక్క రాజభాష అంటారు సార్. వాళ్ళ వాస్తుశాస్త్రం పేరు ఏం పేరంటే ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. వాళ్ళ యొక్క వాస్తుశాస్త్రం అనేటువంటిది అద్భుతమైనటువంటి కళాఖండం అనేటువంటిది వాళ్ళు కట్టించినటువంటి కట్టడాలకు సంబంధించినవి సార్. అండ్ ఆల్సో మనకి వి నో వెరీ వెల్ ద ప్రీ హిస్టరీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ మనకు అందరు తెలిసినటువంటిది. తరాయిన్ యుద్ధాలలో ఆ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వాడిని ఆ యొక్క గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు 2వ తరాయిన్ యుద్ధంలో ఓడించిన తర్వాత ఆయన భారతదేశంలో ఆ గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు నిజమైనటువంటి ఒక రకంగా మహమ్మదీయ పాలనకు పునాదులు వేసుకొని ఉంటాడు సార్. సడన్లీ ఆన్ వన్ డే 1205లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీలం చీనాబ్ నదుల మధ్య ఒక కొక్కర్లు అనేటువంటి ఒక జాతి వాళ్ళు, ఒక ఆటవిక జాతి
జాతి వారు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటును అణచేటందుకై గోరీ మళ్ళొకసారి భారతదేశానికి రావటం జరిగింది సార్. ఆల్రెడీ తన ప్రతినిధులు కొంతమంది ఇక్కడ భారతదేశంలో ఏర్పాటు చేసుకుంటాడు. ఇట్లా అలాంటి కొక్కర్ల దాడిని అంచివేసి జీలం మరియు చీనాబ్ నదుల మధ్య ఉన్నటువంటి ఆ కొక్కర్స్ అనేటువంటి దేవర్ వన్ కైండ్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్స్. దే రివోల్ట్ అగెన్స్ట్ గోరీ మహమ్మద్ రూలింగ్ అండ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కొక్కర్స్ రివోల్ట్ he came to India sir, but he prevented Cockers revolt. Suddenly they revolt against Goris. Among this revolt he was died after death of 1206 lo he was died after death of Gori Muhammad. Then his representative, then his slave Mr. Qutbuddin Aibak was established slavery kingdom from Lahore. Okay na Delhi Sultanate la the first capital seat ఏంటి సార్ అంటే ఫస్ట్ capital seat of ఢిల్లీ సుల్తానేట్స్ ఏంటి సార్ అంటే లాహోర్ అనేటువంటిదని చెప్పేసి ఏంటి సార్ లాహోర్ అనేటువంటిదని చెప్పండి. ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ నేమ్ గోస్ టు లాహోర్ అనేటువంటి సార్. సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ ఏంటి సార్ అంటే ఢిల్లీ అనేటువంటిదని చెప్పేసి ఏంటి సార్ ఢిల్లీ. అండ్ థర్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ ఏంటి సార్ అంటే ఆగ్రా అని కూడా చెప్పేసి ఏంటి సార్ ఆగ్రా. ఇట్ వాజ్ చేంజ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సికిందర్ లోడి వాజ్ గ్రేట్ కింగ్ అమాంగ్ లోడి డినాసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ లోడి. ఓకేనా మొట్టమొదటి రాజధాని మాత్రం ఏంటి సార్ అంటే లాహోర్ అనేటువంటి అని చెప్పేసి ఏంటి సార్ లాహోర్. రెండవ రాజధాని మాత్రం ఏంటి సార్ అంటే ఢిల్లీ అనేటువంటి అని చెప్పండి సార్. మూడవ రాజధాని ఏంటి సార్ అంటే ఆగ్రా అనేటువంటి పట్టణం అని చెప్పేసేయండి. లాహోర్ అనేటువంటి తీసుకోండి, ఢిల్లీ అనేటువంటి తీసుకోండి, ఆగ్రా అనేటువంటి సార్. దీస్ ఆర్ ద ఏంటి సార్ ఇక్కడ ద 3 cities వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ క్యాపిటల్ సిటీస్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు సార్. ఓకేనా ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి సార్. ఇవైతే మాత్రం ఈ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి 5 వంశాలు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం అబ్బాయి ఇక్కడ. అందులో మొట్టమొదటి వంశం ఏంటి సార్ అంటే ఢిల్లీని పాలించినటువంటి ద ఫస్ట్ ముస్లిం రూలర్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఏంటి సార్ అంటే స్లావరీ కింగ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. స్లావరీ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా ఢిల్లీని పాలించినటువంటి మొట్టమొదటి వంశం ఏంటి సార్ అంటే బానిస వంశం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. బానిస వంశం. దే రూల్ ఫ్రమ్ 1206 టు ఎప్పటి వరకు సార్ అంటే 1290s అనేటువంటి పేరుతో చెప్పేసాను సార్. ఢిల్లీని పాలించినటువంటి ఆ మొట్టమొదటి వంశస్థుల్లో ఆ యొక్క బానిస వంశస్థులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటాం సార్. దాన్ని మనం బానిస వంశం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఈ బానిస వంశస్థులు 1206 నుంచి 1290 వరకు పరిపాలించిన సంగతి మనకు అందరు కూడా తెలుసు సార్. వి నో వెరీ వెల్ బానిస వంశ స్థాపకుడు ఇన్ టర్కీ లాంగ్వేజ్ ద వర్డ్ ఆ యొక్క ఏంటి సార్ అంటే బానిస వంశం అనేటువంటిది. ఈ బానిస వంశ స్థాపకుడు ఎవరు సార్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు సార్. ఈ వంశంలో ఈ బానిస వంశంలో మొత్తం ఎంతమంది సార్ అంటే సుమారు 10 మంది ఈ యొక్క స్లేవ్ కింగ్స్ అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తారు సార్. అలాంటి దాంట్లో ద ఫస్ట్ ఫౌండర్ నేమ్ గోస్ టు మిస్టర్ కుతుబుద్దీన్ ఐబక్. ఈ రూల్ ఫ్రమ్ 1206 టు 1210 వరకల్లా పాలిస్తాడు సార్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడిని చెప్పేసి సార్. కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు 1206 నుంచి 1210 వరకల్లా పరిపాలిస్తాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు. ద వర్డ్ ఐబక్ మీన్స్ ద వర్డ్ ఐబక్ అంటే ఏంటి సార్ అంటే ఐబక్ అంటే హిస్ క్యారెక్టర్ వాజ్ కంపేర్డ్ విత్ మూన్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. మూన్ అనేటువంటి చంద్రునితో పోల్చబడేటువంటి వాడు. హిస్ క్యారెక్టర్ కంపేర్డ్ విత్ మూన్ అనేటువంటి చంద్రునితో సమానమైనటువంటి వాడు అని అర్థం సార్. ఐబక్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. ఇక్కడ టర్కీ భాషలో బానిస అనేటువంటి ఇన్ టర్కీ లాంగ్వేజ్ లో ద వర్డ్ బానిస అనేటువంటి పదం ఎట్లా పుట్టిందంటే మామ్లుక్ అనేటువంటి పేరు చేత ఆవిర్భవించిందని చెప్పేసేయండి సార్. మామ్లుక్ అనేటువంటి పేరు అని చెప్పేసేయండి. మామ్లుక్ అనేటువంటి పేరుతో చెప్తారు సార్. మామ్లుక్ అనేటువంటి ఈ యొక్క టర్కీ భాషలో ద వర్డ్ మామ్లుక్ మీన్స్ ఏంటిదంటే స్లేవ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. స్లేవ్ అనేటువంటి అని చెప్పండి. స్లేవ్ అనేటువంటి ఈ స్లేవ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే దీనికి ఒక చక్కని అర్థం కూడా చెప్పుకోవచ్చు సార్. ఇక్కడ
స్లేవ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఒక బానిసకు జన్మించిన స్వేచ్ఛ గల ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. స్వేచ్ఛ గల దంపతులకు జన్మించి ఏం జరిగింది సార్ అంటే బానిసగా అమ్ముడు పోయినటువంటి వాడు అని చెప్పండి సార్. బానిసగా అమ్ముడు పోయినటువంటి వాడే పోయాడు అనేటువంటి పేరుతో చెప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ మామ్లుక్ అనేటువంటి పదానికి స్లేవ్ అనేటువంటి సార్ ఈయన ప్రత్యేకత ఏంటంటే స్వేచ్ఛ గల దంపతులకు జన్మించి ఆ తర్వాత బానిసగా అమ్ముడు పోయాడు సార్. ఈ బర్న్ ఏ ఫ్రీ కపుల్ బట్ ఈ సోల్డ్ యాజ్ ఏ స్లేవ్ టు ఎవరి సార్ అంటే ఒక కాజీకి మొట్టమొదటిసారిగా ఇతని తల్లిదండ్రులు ఏంటంటే నిషాపూర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక కాజీ అనేటువంటి వానికి ఇతన్ని అమ్మారు సార్. ఈ వాజ్ పర్చేజ్డ్ టు నిషాపూర్ కాజీకి అమ్మారు సార్. నిషాపూర్ ప్రాంతానికి చెందినటువంటి కాజీకి అమ్మితే ఫ్రమ్ కాజీ ఐబక్ పర్చేజ్డ్ బై గోరీ మహమ్మద్ అనేటువంటి అని చెప్పేసాడు సార్. గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు అని చెప్పండి. గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు. ఆ గోరీ మహమ్మద్కు తరాయిన్ యుద్ధాలలో బాగా సహకరిస్తాడు సార్ మనోడు. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ తరాయిన్స్ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు సహకరిస్తాడు. ఇక్కడ గోరీ మహమ్మద్కు సేవకునిగా బానిసగా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతాడు సార్. ఒక పదవిని కూడా అలంకరిస్తాడు. ఆ పదవి ఏంటిదంటే అమీరి యాకూత్ అనేటువంటి పదం అని చెప్పండి సార్. అకూత్ అనేటువంటి అని కూడా చెప్తుంటారు. అమీరి అకూత్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ హార్స్ సెక్టర్ అనేటువంటి అని చెప్పేసారు సార్. అశ్వదళాధిపతిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమించుకుంటాడు సార్ గోరీ మహమ్మద్. ముందుగాల బానిసగా కొనుగోలు చేస్తాడు. ఫస్ట్ ఈజ్ క్యారియర్ బిగిన్ విత్ స్లేవ్, గ్రాడ్యువల్లీ స్లేవ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ his post was hyped and in the name of అమీరియా యాకూత్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. ఇట్ మీన్స్ ఏంటిదంటే అశ్వదళాధిపతిగా అపాయింట్మెంట్ కావటం అనేటువంటి జరిగిందని చెప్పేసేయండి. ఓకేనా. ఫస్ట్ తన తల్లిదండ్రులేమో నిషాపూర్ ప్రాంతానికి చెందిన కాజీకి అమ్ముకుంటే కాజీ నుంచి వెళ్ళి గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు అపాయింట్మెంట్ చేసి భారత ప్రాంతాలకు తన ప్రతినిధిగా అపాయింట్మెంట్ చేసుకోవటం అనేటువంటి జరుగుతూ ఉన్నది సార్. ఆ తర్వాత పోతే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలలో కూడా మనోడు గోరీకి సహకరించడం అనేటువంటి జరిగిందని చెప్పేసేయండి సార్. అశ్వదళాధిపతిగా ఆయనకి ఏంటిదంటే గోరీకి బానిసగా పనిచేస్తూ తర్వాత అనేక రకాలైనటువంటి బానిస వర్క్ చేస్తూ చివరికి అశ్వదళాధిపతిగా అపాయింట్మెంట్ అయిపోతాడు సార్. ఆ తర్వాత పోతే గోరీ మరణించిన తర్వాత ఈ భూభాగంలో ఆయన ఏం చేశారు, లాహోర్ను కేంద్రంగా చేసుకొని ద బ్యూటిఫుల్ కింగ్డమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్లేవరీ కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కుతుబుద్దీన్ ఐబక్. ఈ రూల్ ఫ్రమ్ 1206 to 1210 అని చెప్పండి సార్. ఆ వంశస్థులు మొత్తము 10 మంది రాజులు పరిపాలిస్తారు సార్. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారంటే సుల్తానులో 10 మంది సుల్తాన్ అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తారు. అందులో నెంబర్ 1 ఎవరు సార్ అంటే ఇప్పుడు మన యొక్క కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడని చెప్పుకుంటున్నాం సార్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఇంకా ప్రత్యేకత ఏంటి సార్ అంటే కాంటెంపరీస్ ఎవరని అడుగుతా ఉన్నాడు సార్. కాంటెంపరీస్ అనేటువంటి వాళ్ళని చెప్పండి. కాంటెంపరీస్ ఓకేనా. when he established న్యూ కింగ్డమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్లేవ్ ఫ్రమ్ లాహోర్ రీజియన్ అండ్ ఆనాడు ఉన్నటువంటి పాలకులు ఎవరు సార్ అనేటువంటి దాంతో అడుగుతా ఉన్నాడు సార్. అదొకసారి మనం ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇట్ వాజ్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏంటి సార్ అంటే గజనీ పాలకులు ఎవరు సార్ ఒకవేళ అడిగితే మాత్రం గజనీ పాలకులు ఎవరు సార్ అంటే తాజుద్దీన్ అనేటువంటి వాడిని మీరు తీసుకోండి సార్. తాజుద్దీన్ అనేటువంటి వాడని తీసుకోండి. ముల్తాన్ రూలర్ ఎవరు సార్ ఒకవేళ అడిగితే మాత్రం మిమ్మల్ని ముల్తాన్ రూలర్ నాసిరుద్దీన్ కుబాచా అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. నాసిరుద్దీన్ కుబాచా అనేటువంటి వాడని చెప్పండి. నాసిరుద్దీన్ కుబాచా అనేటువంటి వాడని చెప్పేసేయండి సార్. కుబాచా అనేటువంటి వాడు ఓకేనా. ముల్తాన్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నాసిరుద్దీన్ కుబాచా అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. అండ్ ఆల్సో బెంగాల్ అండ్ బీహార్ రీజన్ సార్ వీ నో వెరీ వెల్. బెంగాల్ అండ్ బీహార్ ప్లేసెస్ అని చెప్పేసేయండి. బీహార్ ప్లేసెస్, బెంగాల్ అండ్ బీహార్ ప్లేసెస్ ఆర్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడని చెప్పేసేయండి సార్. బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడని చెప్పేసేయండి సార్. KHILJI అని చెప్పేసేయండి. బక్తియార్ ఖిల్జీ ఓకేనా. బక్తియార్ ఖిల్జీస్ అనేటువంటి వాళ్ళు. కాకతీయ కింగ్డమ్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు సార్ అంటే కాకతీయాస్ గణపతి దేవ అనేటువంటి వాడు
వాడని చెప్పేసి సార్ గణపతి దేవ అనేటువంటి వాడని చెప్పండి, గణపతి దేవ. ఓకేనా. యాదవ కింగ్డమ్ దేవగిరి నథింగ్ బట్ యాదవాస్ నథింగ్ బట్ దేవగిరి సౌత్ ఇండియా అని చెప్పేసి సార్ దేవగిరి. దిస్ ప్లేస్ ఆర్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు సార్ అంటే సింఘన అనేటువంటి వాడు ఉంటాడు సార్, సింఘన అనేటువంటి వాడు అని చెప్పండి, సింఘన. ఓకేనా. సింఘన రూల్ ఏంటి సార్ అంటే దేవగిరి అని చెప్పేసి సార్. ద్వార సముద్రం వి నో వెరీ వెల్ సార్, ద్వార సముద్రం అని చెప్పేసి సార్, ద్వార సముద్రం వి నో వెరీ వెల్. ద్వార సముద్రం రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు సార్ అంటే ఆయన మన యొక్క సెకండ్ వీరబల్లాలు అనేటువంటి వాడని తీసుకోండి సార్, బల్లాలుడు అనేటువంటి వాడు ఉంటాడు సార్. సెకండ్ వీరబల్లాలుడు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి, సెకండ్ వీరబల్లాలుడు అనేటువంటి వాడు. అండ్ ఆల్సో మధుర రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ తమిళనాడులో మధుర రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు సార్ అంటే జటావర్మ సుందర పాండ్య అని చెప్పేసేయండి సార్, జటావర్మ సుందర పాండ్య అనేటువంటి వాడు అని చెప్పండి సార్, సుందర పాండ్య అనేటువంటి వాడు అని చెప్పండి, సుందర పాండ్య, జటావర్మ సుందర పాండ్య. ఓకే. నా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గజనీ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు సార్ అంటే గజనీ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ తాజుద్దీన్ ఎల్డజ్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్, తాజుద్దీన్ ఎల్డజ్ అనేటువంటి వాడు అని చెప్తారు సార్, ఎల్డజ్ అనేటువంటి వాడు. ముల్తాన్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు సార్ అంటే ముల్తాన్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నసిరుద్దీన్ కుబాచా అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్, తాజుద్దీన్ ఎల్డజ్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి. ఓకే. తాజుద్దీన్ ఎల్డజ్ అనేటువంటి వాడు సార్. దేవర్ ద కాంటెంపరీస్ ఆఫ్ అవర్ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. కుతుబుద్దీన్ ఐబక్ సమకాలీకులు ఎవరు అనేటువంటి దానితో అడిగితే మాత్రం మీరు 100% దానికి ఆన్సర్ ఇవ్వండి సార్, ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వెన్ కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ స్లేవరీ కింగ్డమ్ ఫ్రమ్ లాహోర్ ఇస్ కాంటెంపరీ రూలర్స్. గజనీని పరిపాలిస్తున్నటువంటి వాడు తాజుద్దీన్ ఎల్డజ్. ముల్తాన్ రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నాసిరుద్దీన్ కుబాచా. అండ్ బెంగాల్ బీహార్ బక్తియార్ ఖిల్జీ అని చెప్పేసేయండి సార్. ఈ బక్తియార్ ఖిల్జీ కూడా గోరీ మహమ్మద్కు సేనాపతిగా పనిచేస్తూ ఆయన ఏదైతే ఉన్నదో మనకు ద గ్రేట్ యూనివర్సిటీస్ ఇన్ అవర్ ఇండియా, విక్రమశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ అండ్ జగద్దాలా, దీస్ ఆర్ ద పాపులర్ యూనివర్సిటీస్ వాజ్ డిస్ట్రాయిడ్ బై బక్తియార్ ఖిల్జీస్ అనేటువంటి వాడని చెప్తారు సార్. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాకతీయ డినాస్టీ రూలర్ ద గ్రేట్ ఎంపైర్ మిస్టర్ గణపతి దేవుడు, యాదవాస్ సింగన, ద్వార సముద్రం కర్ణాటక మిస్టర్ సెకండ్ వీరబల్లాలుడు. యాదవాస్ ఆర్ రూల్డ్ ఫ్రమ్ మహారాష్ట్ర, we know very well sir, Maharashtra, this is Karnataka, this is Tamil Nadu, we know very well sir. Madura rule under the control of Jatavarma Sundara Pandya, we know very well sir. Okay.